బ్రో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సో మ్యారేజెస్ పేరెంట్స్ వల్ల జరుగుతున్నాయి. బట్ ఈ మ్యారేజెస్ చేసుకుంటారు చూసా అమ్మాయి అబ్బాయి కావచ్చు, కొంతమంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అంటే పేరెంట్స్ ప్రెజర్ వల్ల కావచ్చు, లేదంటే సంథింగ్ ఏదో కారణం వల్ల చేసుకుంటూ ఉంటారు. బట్ చేసుకున్న తర్వాత కూడా జస్ట్ వారానికో లేదంటే 10 డేస్కో అమ్మాయి చనిపోయిందనో, లేదంటే అబ్బాయి సూసైడ్ చేసుకున్నారనో, ఇలాంటి న్యూస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉన్నది. ఏదో ఒక న్యూస్ ఆర్టికల్స్లో ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎందుకు అంటే మాకు ఏది కావాలా, ఈ జాబ్ కావాలంటే నాకు అదే కావాలా, నా డ్రీమ్ ఇదేని వెళ్తారు. కానీ ఒక ఈ లైఫ్ విషయంలో అంటే నాకు ఈ పర్సన్ కావాలని మాత్రం ఫైట్ చేయలేకపోతున్నారు. అవును. సో దీనివల్ల చాలా మంది ఇప్పుడు మెయిన్గా జనరేషన్ ఎట్లా ఉందంటే తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చెప్తే వినేంత స్టేజ్లో ఎవ్వరు లేరు. ఇంతకుముందు 90s కిడ్స్ వరకు అందరూ కూడా ఎట్లా ఉండంటే వాళ్ళ అమ్మ నాన్న కానీ పెద్దవాళ్ళు కానీ ఒక మాట చెప్పారంటే అరే వీళ్ళు మన కోసమే చెప్తున్నారు, ఈ దారిలో వెళ్తే ఏమైపోయిందంటే ఇప్పుడు 90s అంటే ఇప్పుడు ఒక 20 years బ్యాక్ చూసుకుంటే అప్పుడు మ్యారేజెస్ ఎలా ఉన్నాయంటే ఒక పేరెంట్స్ సంబంధం చూసారంటే వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి ఓకే వాళ్ళ మైండ్ సెట్ అయిపోతుంది. ఇంకా ఓకే ఇలా వెళ్ళిపోవాలి, మనం ఈ దారిలో వెళ్ళిపోవాలని చెప్పి సెట్ చేసుకుంటారు, మ్యారేజ్ లైఫ్లోకి వెళ్తారు. అక్కడ కష్టంగా అనిపించినా కానీ వాళ్ళు బయటకు చెప్పుకోవడం కన్నా సరే అడ్జస్ట్ అయ్యి బతికేద్దాంలే, నా హస్బెండే కదా, నా అత్త మావే కదా అని చెప్పి ఈ ధోరణిలోకి వచ్చేస్తాం అనమాట. అంటే పెళ్లికి ముందు వాళ్ళు ఎవరిని ఇష్టపడ్డా ఏం చేసినా కూడా పెళ్ళైన తర్వాత ఓకే ఇంకా భర్త ఉన్నాడు లేకపోతే నా కుటుంబం ఉంది ఇప్పుడు ఓకే నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పేసి ఓకే అప్పటి వరకు వాళ్ళు అనుకునే వాళ్ళు ఓకే ఇంకా జీవితాంతం అదే విధంగా ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా కూడా వాళ్ళే చెప్తారులే, అండ్ తల్లిదండ్రులు చెప్పినా కూడా వీళ్ళు చెప్తారులే, ఈ విధంగా చాలా ఒక తీసి పడేయడం కావచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇట్స్ మిక్స్డ్ మైండ్ సెట్ అనమాట. అంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, పేరెంట్స్ని సాటిస్ఫై చేయాలా, లేదంటే నా కెరియర్ నా గోల్, లేదంటే నేను లవ్ చేసిన వాడిని సాటిస్ఫై లేదు. ఇప్పుడు పేరెంట్స్ కానీ మన కుటుంబం కానీ ఇదంతా లేదు, జస్ట్ నా కెరియర్ అంతే. నా కెరియర్ ఫ్యూచర్లో ఇప్పుడు 20 years ఉన్నా మిగతా 8 years అంతా కూడా నేను ఎవరితో ఉండాలి, నాకు రైట్ లేదా అని సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఇంతకుముందు మనం 90sలో చూసుకుంటే వాళ్ళకు ఫోన్స్ కానీ ఇన్స్టాగ్రాములు కానీ ఫేస్బుక్లు కానీ అంతగా ఎవరు కూడా తెలియదు. అప్పట్లో ఎవరి దగ్గర ఫోన్ కూడా అంత ఉండేవి కావు. సో ఆ విధంగా కమ్యూనికేషన్ కానీ చాలా లాంగ్గా ఉండేది. ఇప్పుడు వితిన్ మినిట్స్లో ఇప్పుడు పెళ్ళైతే ఇప్పుడే కూడా మెసేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో ఆ విధంగా పెళ్ళైన వారానికే ఒక నెల రోజులకే చనిపోయే వాళ్ళు అట్లా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక సంఘటన జరిగింది పార్వతీపురం మన్యం జిల్లాలో. సో వేలాంగిని అనే ఒక అమ్మాయి అనమాట. సో బుజ్జి అనే ఒక అబ్బాయికి అంటే తను డిగ్రీ చదువుతున్నాడు అబ్బాయి, ఈమెకి ఇంటర్ పూర్తయింది. ఇద్దరికి పెళ్లి చేశారు, బాగానే ఉంది. అయితే ఇంతకు ముందే ఇప్పుడు రీసెంట్గా తను చనిపోయిందంట. ఉన్నట్టుండి బుజ్జి అనే అబ్బాయి వాళ్ళ భర్త తీసుకొచ్చి పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ డే తెల్లారే 8 o'clock ఆ సమయంలో తను మాత్రం ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. ఎందుకోసం చనిపోయింది ఏంటనేది పోలీసులు అడిగినా కూడా ఇటు తల్లిదండ్రులు మాకు తెలియదని చెప్తున్నారు, అటు భర్త కూడా నా భార్య చాలా మంచిది, ఎందుకు చనిపోయిందో అని కూడా ఆయన కూడా చెప్తున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉన్నట్టుండి పుట్టింట్లో ఎందుకు వదిలేసి వెళ్ళావు అని అడిగితే కొన్ని విషయాలు కూడా తెలిసి వచ్చాయి. తను ఇంటర్ చదువుతున్నటువంటి ఆ క్రమం కన్నా ముందే కొన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపోయింది వేలాంగిని అనే అమ్మాయి. సో వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ కేసు కూడా ఉంది. అయితే తిరిగి ఉన్నట్టుండి తనే స్వయంగా మళ్ళీ తిరిగి వచ్చేసింది. సో తిరిగి వచ్చిన తర్వాత ఇంటర్ పూర్తయిన తర్వాత ఈ అబ్బాయికి అయితే పెళ్లి చేశారు. సో తనకి అప్పటి నుంచి కూడా ఆరోగ్య సమస్య రావడం కానీ రక్తం తక్కువ ఉండడం ఎప్పుడు ఏదో ఒకటి అయ్యేదంట. సో అందుకోసమని విసుగు చెందిన భర్త తీసుకొచ్చి ఇంట్లో వదిలేసాడేమో అనే విధంగా అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా వదిలేసిన తెల్లారి నెక్స్ట్ డే తను చనిపోయింది. సో దీని వెనకాల అసలు రీజన్ ఏంటి, అక్కడ భర్త అదే చెప్తున్నాడు, తల్లిదండ్రులు అదే చెప్తున్నారు, మాకేం తెలియదు ఎందుకు చనిపోయిందో తెలుస్తుందని వాళ్ళు ఏడుస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఫ్యాన్ కురేసుకొని చనిపోయినప్పుడు తన గాజులు అనేవి కూడా పగిలిపోవడం కానీ కింద ఉండడం, చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్లు అనేవి కూడా చిందరబందరగా ఉండడం. సో ఇవన్నీ చూసిన పోలీసులు ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, ఎవరో హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారు, లేకపోతే ఇవన్నీ ఈ విధంగా ఎందుకు ఉంటాయి అనే విధంగా కూడా వాళ్ళు అనుకుంటున్నారు. సో మొత్తానికి నిజం ఏంటి, ఎవరు చంపారనే విషయం పట్ల అయితే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ముఖ్యంగా ఒక విషయం గమనించాలి, మీరు ఒక పెళ్లి చేస్తున్నారంటే ఈ జనరేషన్లో ఎవరు కూడా అరేంజ్ మ్యారేజ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎవరో ఒకరిని ప్రేమించడం కానీ సో ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి పెళ్లి చేసే ముందు అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరినైనా ప్రేమించారా అంటే ఇంతకుముందు ఇలాంటివి లేవు కాబట్టి ఎవరు చెప్తే వాళ్ళని చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎవరైనా ప్రేమించారా లేదని ఖచ్చితంగా అడిగే ఒక పరిస్థితి అయితే వచ్చింది. సో అడిగి మీరు మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా,
వాళ్ళనే చేసుకుంటారా అనే విధంగా అడిగితే ఇంక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. సో పెళ్ళైనాక కూడా చాలామంది పిల్లలు అయినాక కూడా వేరే వాళ్ళతోని ప్రేమలో పడడం, మళ్ళీ వాళ్ళతో కూడా వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడే స్టేజ్కి అయితే వచ్చారు. ఇంకా మరి చూస్తూ ఉంటే ఫ్యూచర్ రేపు ఏ విధంగా అవుతుందని కూడా చాలామంది భయపడుతున్నారు.